వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రత్యేక నాణం విడుదల చేసిన మోడీ. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్పై స్పందించిన జానీ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి చేరుకున్న సినీ ప్రముఖులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు జాగ్రత్త తీసుకోవాలి. డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు రేంజ్లోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య 4 జిల్లాల ప్రజలకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. ఏ బ్యాంకు వారు కూడా ఏ ఓటీపీలు అడగరని అన్నారు. తెలియని వ్యక్తులు ఎవరు అడిగినా కూడా చెప్పకూడదని అన్నారు. ఎవరికి షేర్ చేయకూడదన్నారు. తెలియని లింకులు అసలుకే క్లిక్ చేయకూడదన్నారు. డిజిటల్ అరెస్టులు అనేవి ఏమీ లేవన్నారు. అవన్నీ సైబర్ నేరగాలు చేసే మోసాలని అన్నారు. ఆన్లైన్లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో డబ్బులు రెట్టింపు అవుతాయని సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని అన్నారు. నకిలీ లోన్స్ యాప్స్ లో రుణాలు తీసుకోకూడదని అన్నారు. సులభంగా లోన్ పొందవచ్చని సామాజిక మాధ్యమాల ద్వారా లింకులు పంపుతారు, ఫోన్లు చేస్తారని అన్నారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధృవపత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే అనుమానించాలని అన్నారు. మీకు తక్కువ మొత్తం లోన్ ఇచ్చి భారీ మొత్తం తిరిగి చెల్లించమంటారు. లేకపోతే మీ గ్యాలరీలోని ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి మీ ఫోన్లోని బంధువులకు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అదొకటి సైబరు. నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దాని అడ్రస్ చెప్తే వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్గా వాళ్ళకి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సలర్లపై సీరియస్గా ఉంటామన్న సీఎం. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. ప్రభుత్వం, ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చిన సీఎం. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్ క్యాంపెయినింగ్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపించాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీఏపీఎన్సీ చైర్మన్ దిల్రాజ్ ఆధ్వర్యంలో సినిమా పెద్దలు. అటు ఇండస్ట్రీ తరఫున, ఇటు గవర్నమెంట్ తరఫున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి, అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన చైర్మన్, ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా సీఎం గారిని కమ్యూనికేట్ చేయమన్నారు.
ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ముందుగా సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా రీచ్ చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి నేను రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల అనారోగ్య సమస్యలపై ఈ నెల 28న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, మీడియా రూమ్ దగ్గర డిసెంబర్ 28న జర్నలిస్టులకు వినికిడి సమస్యల పరీక్షలు, ఎముకల సమస్యల, కంటి సమస్యల పరీక్షలు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి అనుమతిస్తూ హాజరు కావాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్య సమస్యలను పక్కన పెడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తున్నారని, జర్నలిస్టుల అనారోగ్య సమస్యల కోసం ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవి, వాలి, శ్రీను, రమేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వస్తారు, ఇట్లా ముందుకు రండి. తీసినాం వాయిస్ వస్తారు. నమస్కారం అండి. ఈ నెల 28వ తారీఖు అంటే శనివారము మన కర్నూలు మీడియా పాయింట్ నందు మీడియా మిత్రులకు హెల్త్ క్యాంపు అరేంజ్ చేస్తున్నామండి. దాంట్లో వచ్చేసి మనకు ఈ వినికిడి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు, కంటి సమస్యల గురించి
ఇది ఉచిత వైద్య శిబిరాన్ని ప్రముఖ వైద్యులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన మిత్రులందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవరైతేనేమి అందరూ వచ్చి ఇక్కడ జరిగే పరీక్షలను వాళ్ళు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు జాగ్రత్తగా మనం ఏదైనా పెద్ద సమస్య నుంచి మనం ముందు జాగ్రత్త ఇది సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. ఓకే. మన కర్నూలులో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిత్యం సమస్యల పట్ల కవరేజ్ విషయంలో నిమగ్నమైపోతున్నారు. అయితే వాళ్ళకు ఏ జబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిరంతరం బయలుదేరుతున్నారు. కనుక మా వంతుగా మేము జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలను సంరక్షించుకోవడానికి ప్రతి ఏడాది మెడికల్ క్యాంప్ అనేది పెడుతున్నాం. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు సమాచార శాఖ కార్యాలయంలో వెనికిడి సమస్యలు అయితేమి, కంటి సమస్యలు అయితేమి, ఎముకల సమస్యలు అయితేమి ఇలాంటివి మన జర్నలిస్టులలో ఉన్న అనారోగ్య సమస్యలను గుర్తించి వాటిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 22లో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. కనుక ప్రతి జర్నలిస్టు ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీ సమస్యలు అంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరీక్షించుకొని వాటిని బాగు చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ కార్యక్రమం చేపట్టాము. అందులో భాగంగా ఈరోజు మన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేస్తున్నాం. హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి వేధించారని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. ఎర్రోల్లా శ్రీనివాస్ను వెంటనే విడుదల చేయాలి. అరెస్టులకు భయపడేవారు ఎవరు లేరని అంటున్న కేటీఆర్. అరెస్ట్ చేస్తా ఉన్నారు, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. గూడూరు మండలం కె నాగాలాపురం గ్రామంలో NREGS గ్రాంట్ కింద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా.
గూడూరు మండలం కె నాగాలాపురం గ్రామంలో NREGS గ్రాంట్ కింద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ కూడా సకాలం వస్తాలో బంద్ అవుతుంది. అప్పుడు చెట్లు కాసుకొని అదే సార్ దానికోసమే గవర్నమెంట్ ఇచ్చినందుకే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా? రోజు తీయాలా, గడ్డి లేకుండా చేయాలా, నీళ్లు కట్టుకోవాలా, 20 మంది ఇన్వెస్ట్మెంట్ ఖర్చు మెయింటెనెన్స్ అన్ని పోను 2 lakhs per annum. కర్నూలు కాబట్టి టేకూరు కానీ వస్తాం సార్, చిన్న టేకూరుకి ఈ మల్లె తోటలు అక్కడనే మొత్తం హైదరాబాద్ మీకు ఎంత వస్తుంది ఒక ఎకరాకి? మరి మేము చెప్పండి చేసుకుంటాం కాబట్టి ఎన్ని బాక్సులు వస్తాం మీకు ఎకరాకి? ఎకరాకి 300 బాక్సులు. 300 బాక్సులు అంటే ఒక ఎకరా మీద మీకు ఎంత ఉంటుంది దిగుబడి? అంటే ఎంత పోగా దీనికి పెద్ద లేబర్ కూడా అక్కర్లేదు కదా, మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలి. వాటర్ ఉండాలా, ఫెర్టిలైజర్ చేసుకోవాలి, ఫెర్టిలైజర్ కూడా చేసుకోవాలి. మీకు దీనిలో ఏం వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? హార్టికల్చర్ దీంట్లో మేజర్గా మనకు ఇంకా మార్కెట్ ఉండదు. మార్కెట్ భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని NTPC మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త మరియు పిచ్చి మొక్కలను తీసేసి పరిశుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి, నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం, ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంట్ మా కార్యకర్తలు, నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే
అది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇది ఒక దేశము, ఇది ఒక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిపిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తే అని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లే పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. జై తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. తీసుకోవచ్చు. డోన్ పట్టణంలోని పాతబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర గోశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు. వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా 100 రూపాయల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్ను కూడా మోడీ విడుదల చేశారు. మరోవైపు వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇవాళ ఢిల్లీలోని సైదవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులను అర్పించారు. यादगार भरी श्रद्धांजलि है जो भावी पीढ़ियों को प्रेरित करेगी. और अब मैं पुनः श्री अरुणेश चावला जी से निवेदन करती हूं कि आप माननीय प्रधानमंत्री जी को स्मारक सिक्का प्रस्तुत करें. ये सिक्का देवी सज्जनों भारत के राजनीतिक और सामाजिक परिदृश्य में भारत रत्न आदरणीय श्री अटल जी के महत्वपूर्ण योगदान का प्रतीक है. ये देश उन्हें प्रतिष्ठित राष्ट्रीय नेता, प्रखर राजनीतिज्ञ, सशक्त वक्ता, कवि, साहित्यकार, पत्रकार और भारत का एक सच्चा सपूत के रूप में याद रखेगा.
और अब देवी सजनों वे पल जिसका इंतजार మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.